హాయ్ హలో మనం ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ బేస్ చేసిన ప్రాబ్లం చెప్పుకుంటున్నాం కదా. సో ఈ క్లాస్లో మరొక ప్రాబ్లం చెప్పుకుందాం. చూడండి, ఏమి ఇచ్చాడు క్వశ్చన్ మనకు. ఫైండ్ ఎల్ ఆఫ్ e పవర్ మైనస్ 3t ఇంటూ 2 cos 5t మైనస్ 3 sin 5t. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఏమి ఎల్ ఆఫ్ e పవర్ మైనస్ 3t ఇంటూ 2 cos 5t మైనస్ 3 sin 5t. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా, సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ మనకి ఏమి ఇచ్చాడు. గివెన్లో ఎల్ ఆఫ్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ రాసుకుంటున్నాం. e పవర్ మైనస్ 3t ఇంటూ 2 cos 5t మైనస్ 3 sin 5t. ఓకేనా, ఇప్పుడు చూడండి, వీ నో దట్ మనకి ఏం తెలుసు అంటే ఎల్ ఆఫ్ cos 5t వాల్యూ ఎల్ ఆఫ్ cos 5t వాల్యూ p/p² ప్లస్ 25. ఎట్లంటే ఎల్ ఆఫ్ cos 80 ఫార్ములా ఏంటి, p/p² ప్లస్ a². ఎల్ ఆఫ్ cos 80 ఫార్ములా ఏంటి, p/p² ప్లస్ a². ఈ ఫార్ములాలోకి ఈ వాల్యూ కన్వర్ట్ చేసింది. p/p², ఏ వాల్యూ 5 కాబట్టి 5² అంటే 25. ఓకేనా, అదేవిధంగా ఎల్ ఆఫ్ sin 5t వాల్యూ 5/p² ప్లస్ 25. ఎట్లంటే ఎల్ ఆఫ్ sin 80 ఫార్ములా ఉందా, sin 80 ఫార్ములా ఏంటి, a/p² ప్లస్ a². ఈ ఫార్ములా ఉందన్నమాట. ఏమవుతుందంటే ఏ అంటే ఏ వాల్యూ 5 కాబట్టి 5/p² ప్లస్ 5² అంటే 25. ఓకేనా, మనకి ఏమని తెలుసు అంటే ఎల్ ఆఫ్ cos 5t వాల్యూ p/p² ప్లస్ a². ఎట్లా, ఎల్ ఆఫ్ cos 80 ఫార్ములాని కన్వర్ట్ చేసుకున్నప్పుడు. అదేవిధంగా ఎల్ ఆఫ్ sin 5t వాల్యూ ఎంత, 5/p² ప్లస్ 25. ఎట్లా, ఎల్ ఆఫ్ sin 80 ఫార్ములా కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ వాల్యూ దీని అంతా ఇప్పుడు ఈ ప్లేస్లో 2 ఇంటూ cos 5t వాల్యూ వచ్చింది p/p² ప్లస్ 25. టూ ఇంటూ cos 5t అంటే మనకి ఏమొచ్చింది, p/p² ప్లస్ 25 మైనస్ 3 ఇంటూ sin 5t వాల్యూ sin 5t అంటే వాల్యూ వచ్చింది 5/p² ప్లస్ 25. ఇప్పుడు దీని అంతటిని సింప్లిఫై చేస్తే 2p మైనస్ 15 అంటే 2 ఇంటూ p 3 ఇంటూ 5 మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాం. 2p మైనస్ 3p/p² ప్లస్ 25. ఓకేనా, ఇదంతటిని సింప్లిఫై చేసుకుంటే మల్టిప్లై చేసుకుంటున్నాం. 2 ఇంటూ p 2p మైనస్ 3 ఇంటూ 5 15/p² ప్లస్ 25. ఓకేనా, ఏమొచ్చింది 2p మైనస్ 15/p² ప్లస్ 25. బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏం చేస్తున్నాం, షిఫ్టింగ్ థీరం యూజ్ చేస్తున్నాం. బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏమని తెలుసు మనకు, ఎల్ ఆఫ్ e పవర్ మైనస్ 80 f(t) దట్ ఈక్వల్ టు f ఆఫ్ p ప్లస్ c. ఇది ఫస్ట్ కండిషన్, ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో ఫస్ట్ కండిషన్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఎల్ ఆఫ్ e పవర్ 80 అంటే e పవర్ మైనస్ 3t, f(t) అంటే మనకు తెలుసు 2 ఇంటూ cos 5t మైనస్ 3 ఇంటూ sin 3t. ఓకేనా, ఈ ఫార్ములా ఇక్కడ రాసుకుంటున్నాం. ఎల్ ఆఫ్ e పవర్ మైనస్ 3t, f(t) అంటే 2 ఇంటూ cos 5t మైనస్ 3 ఇంటూ sin 3t ఇంటూ ఇదంతా 2p మైనస్ 15/p² ప్లస్ 25 మనకు వచ్చినటువంటి వాల్యూ ఇది. ఈ వాల్యూని ఇక్కడ వేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు చూడండి p ప్లేస్లో p+3 తీసుకుంటున్నాం. ఎందుకు, p+a కదా ఇక్కడ, కాబట్టి p ప్లేస్లో p+3 అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3. ఓకేనా, ఇప్పుడు ఈ అంటే దీని అంత ప్లేస్లో p ఎక్కడ ఉంటే అక్కడ p+3 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏం చేస్తున్నాం, p ప్లేస్లో p+3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఈ ప్లేస్లో 2 ఇంటూ p అంటే p+3 మైనస్ 15, p² అంటే p+3 హోల్ స్క్వేర్ ప్లస్ 25. ఓకే, ఇప్పుడు 2తో లోపల మల్టిప్లై చేసుకుంటే 2p
ప్లస్ 2 3 జా 6 మైనస్ 15. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2ab అంటే 6p ప్లస్ 25. అంతా సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందో మనకి అంతా సింప్లిఫై చేస్తే 2p మైనస్ 9. 6 మైనస్ 15 అంటే మైనస్ 9. పీ స్క్వేర్ ప్లస్ 6p 9 ప్లస్ 25 అంటే 34. ఇది మనకు కావాల్సినటువంటి సొల్యూషన్. ఓకేనా, చూసుకోండి. ఫస్ట్ మన క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చాడు. ఈ గివెన్ సొల్యూషన్లో ఇచ్చినదే ఇక్కడ క్వశ్చన్ రాసుకున్నాం. మనకి ఏమని తెలుసు, ఫస్ట్ cos 5tని ఎలా cos 80 ఫార్ములాని కన్వర్ట్ చేసుకున్నాం. అదేవిధంగా sin 5tని ఎలా sin 80 ఫార్ములాని కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 2 cos 5t మైనస్ 3 sin t ఫార్ములాకి ఇది కన్వర్ట్ చేసుకున్నాం. 2 ఇంటూ cos 5t అంటే p బై p స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 3 ఇంటూ sin 5t అంటే 5 బై p స్క్వేర్ ప్లస్ 25. దీని అంతటిని సింప్లిఫై చేసుకున్నాం. చూడండి ఇక్కడ ఏం చేసాం, షిఫ్టింగ్ థీరం అప్లై చేసుకున్నాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.